సో, స్పేస్ ఆన్ వీల్స్ బస్ దగ్గరికి లోపలికి వెళ్ళే ముందు బయట చూపించే పిక్చర్స్ కూడా మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్‌తో పాటు మోర్ సైంటిఫిక్ అని కూడా చెప్పొచ్చు. సో, ఒక్కసారి మనం ఆ పిక్చర్స్ చూస్తుంటే మనకు ఫారెస్ట్, డిఫారెస్టేషన్, క్రాప్ మ్యాప్ ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. కానీ రియాలిటీకి ఇవి ఏం చెప్తున్నాయి అనేది ఒక్కసారి మనం సార్‌తోని మాట్లాడదాం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే అండి. సో, ఇవాళ మనం ఇక్కడ ఈ గార్డియన్ స్కూల్‌లో ఉన్నాం. ఇక్కడ సౌత్ ఇండియా స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ జరుగుతా ఉంది. ఆహ్, మిగతా రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ వచ్చున్నారు. అంటే బాల శాస్త్రవేత్తలు వచ్చున్నారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇందులో ఇస్రోకి సంబంధించిన స్పేస్ ఆన్ వీల్స్ బస్ కూడా ఇప్పుడు వచ్చి ఉంది. సో, మనం తరచూ ఇస్రో గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా శాటిలైట్స్, రాకెట్స్ అని వింటాం. చాలామంది సామాన్య మానవుడు కూడా ఏముంటుందంటే, ఈ ఎందుకు పంపిస్తున్నారు? ఏం చేస్తది? అనే ఒక పెద్ద డౌట్ వస్తది. సో, ఈ బస్‌లో ఇస్రోకి సంబంధించిన పాస్ట్ మిషన్స్, ఫ్యూచర్ మిషన్సే కాకుండా వారి అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయని చెప్పడానికి మనం ఇక్కడ నుంచి మనం మొదలుపెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఇది రీసెంట్‌గా ఒక తుఫాన్ వచ్చింది మనకి. సో, ఒక తుఫాన్ మనకి ఎలా కనిపిస్తుంది? అంటే మనం చూస్తున్నాం. ఆహ్, తుఫాన్ అనేది చాలామంది ఎంతో ప్రాణహాని, ఆస్తి నష్టం అంతా జరుగుతదండి. అయితే 1999లో ఇలాంటి ఒక తుఫాన్ వచ్చినప్పుడు 10,000 మంది చనిపోయారు. ఈ తుఫాన్ ఇది రీసెంట్ ఫోటోగ్రఫీ ఇది. ఇది శాటిలైట్ నుంచి తీసిన ఇమేజ్ అనమాట. ఈ తుఫాన్ వచ్చినప్పుడు కేవలం ముగ్గురే చనిపోయారు. సేమ్ తుఫాన్. మరి ఏం జరిగింది అంటే ఇస్రో ఇస్ ఇస్రోకి సంబంధించిన ఈ ఉపగ్రహాలు మనకిలా చిత్రాలు ఇవి తీసుకొని అవేర్‌నెస్ అంటే ఎప్పటిదప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక తుఫాన్ వస్తే అది ఎలా కదులుతుంది? ఎక్కడ ఎఫెక్ట్ చేయబోతుందని చెప్పి మినిట్ టు మినిట్ అలర్ట్. అలర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అధికారులు ప్రాణాలను కాపాడగలుగుతున్నారు, ఆస్తి నష్టం కూడా తగ్గించగలుగుతున్నారు. సో, ఇలా మనకు ఇస్రో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఫారెస్ట్. ఇప్పుడు మనం బయట నుంచి చూస్తే ఫారెస్ట్ మనకి చాలా నిండుగా కనబడుతుంది. కానీ ఉపగ్రహ చిత్రం కనుక మనం తీసుకున్నట్లయితే అంటే ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది. 'పుష్ప' అని చెప్పేసి. సో, వారంతా కూడా ఆ చెట్లని చేస్తా ఉన్నారు. ఎవరికీ తెలియకుండా చేస్తున్నారు అని వారు మాట్లాడుతున్నారు. కానీ ఉపగ్రహ సహాయం గనుక మనం తీసుకున్నట్లయితే ఒక ఫారెస్ట్ అధికారులు ఎక్కడ ఈ కట్ చేస్తా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. అంటే ఉపగ్రహాలు ఏ రకాలుగా ఉపయోగపడతాయి అనేది మనకి ఇందులో తెలుస్తా ఉన్నది. నెక్స్ట్ ఇది చాలా క్రూషియల్ అండి. అంటే సార్ అగ్రికల్చర్‌కి, రైతాంగానికి బాగా ఉపగ్రహాలు ఉపయోగపడతాయంటే ఎలా ఉపయోగపడతాయి అని చెప్తే మీరు చూడబోయే ఈ యొక్క స్లైడ్ చాలా యూనిక్ అండి. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇస్రో ఒక సహాయంతో ఒక ఒక చిత్రాన్ని కనుక తీసుకుంటే, ఇమేజ్‌ని తీసుకుంటే ఇది ఒక జిల్లాకి సంబంధించిన చిత్రం అండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతరిక్షం నుంచి తీసిన ఉపగ్రహం అంటే అంతరిక్షం నుంచి అంటే ఎక్కడ భూమి నుంచి 600 కిలోమీటర్ దూరంలో ఉన్న ఉపగ్రహం తీసిన ఇమేజ్ ద్వారా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తన జిల్లాలో ఎంత వరి పండింది, ఎంత వరి పంట వేశారు, ఎంత పొటాటో వేశారు, ఎంత ధాన్యాలు వేశారు, ఎంత అల్లము వెల్లుల్లి ఉంది వేసిండ్రో తెలుసుకోవచ్చు. ఎంత పడా ఉంది ఇప్పుడు? ఎంత ఎంత అగ్రికల్చర్ ఏ ఏ క్రాప్ వేశారనేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇస్రో ఒక ఉపగ్రహంతో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విషయం జనాలకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడు ఏదో ఉపగ్రహాలు పంపిస్తూ ఉంటారు, దీనివల్ల ఎవరికి ఉపయోగం అనుకుంటే అలా సైక్లోన్స్ని ముందుగానే పసిగట్టి ప్రాణాలు కాపాడమే కాకుండా ఫారెస్ట్లని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఈవెన్ రైతాంగం అంటే ఒక రైతు తన పండించిన పంట మార్కెట్ యార్డ్కి వెళ్ళకముందే ముందుగానే లెక్క కట్టే విధానం ఇస్రో ఉపగ్రహాల ద్వారా సాధ్యమవుతుంది. అది చెప్పడానికి ఈ బస్ మీద ఇక్కడ పెట్టాం. అదే కాకుండా ఇక్కడ మనం ముందుకెళ్తే ఒక ప్లానింగ్ అంటే ఒక డిస్ట్రిక్ట్లో రకరకాల టౌన్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే రూరల్ ఏరియా ప్లానింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో, అక్కడ ఉన్న రిసోర్సెస్ అంటే మన భారతదేశానికి రిసోర్సెస్ చాలా ఉన్నాయండి. అయితే దాన్ని వినియోగం అనేది మనం సరిగ్గా చేసుకోవాలి. చేసుకుంటే అందరికీ అన్ని అందుబాటులో మనం ఇవ్వగలుగుతాం. సో, అలా చేయడానికి కూడా మనకి ఈ యొక్క ఆహ్, ఇస్రో ఒక ఉపగ్రహాలు ఉపయోగపడతా ఉన్నాయి. అది ఈ స్లైడ్ చెప్తా ఉంది. ఇక్కడ చూడండి ఈ స్లైడ్‌లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఎక్కడ చేపలు అంటే ఒక మత్స్యకారుడు సముద్రంలో పోయిన తర్వాత ఎక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవాలంటే కూడా ఉపగ్రహాలు మనకి తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి మీరు అక్కడ మీకు కొద్దిగా అంటే ఇండియా, గుజరాత్ అక్కడ బార్డర్ దగ్గర ఏ ప్రాంతాల్లో మీకు ఎక్కువ క్లోరోఫిల్ ఉంది, ఎక్కడ మీకు చేపలు ఉంటాయని తెలుసుకోవడానికి. అంటే ఇక్కడ ఇంతవరకు ఇప్పుడు మీ ద్వారా మనం క్లియర్గా చెప్పగలుగుతుంది ఏంటంటే ఉపగ్రహాలు అంటే కేవలం అక్కడ తిరుగుతాయి, లేకపోతే చంద్రుడి మీదకి వెళ్తాయని అనుకున్నాం. కానీ ఇలా రైతాంగానికి కానీ సైక్లోన్స్ గురించి అయితే తెలుసు మనకు ఆల్రెడీ, అవి ఉపయోగపడతా ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలు. అదే కాకుండా ఇక్కడ చూడండి ఈ స్లైడ్ మనం చూస్తే ఎక్కడైనా అడవులు అంటుకుంటున్నాయి అనుకోండి, లేదా మనకి మట్టి రాళ్ళు అవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. సో,
ఒక్కటి కాదండి, ఎన్నో రకాలుగా ఇస్రో సేవలు అందిస్తున్నాయి. కాకపోతే వీటి పట్ల అవగాహన జనాల్లో లేదు. విద్యార్థుల్లో ఈ అవగాహన తీసుకొస్తే జనాల దాకా రీచ్ కావచ్చు. టీచర్స్ కూడా మనం ఒకవేళ ఎక్విప్ చేస్తే సమాజంలో ఇస్రో ఒక విషయాలు జనాలకు తెలుస్తాయనే ఒక ఉద్దేశంతోనే ఇలా బస్సు మీద నుంచే మీకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనకు లోపల అక్కడ చూస్తే మన హైదరాబాద్ ఒక ఇమేజ్ కూడా అక్కడ ఉన్నది. సో ఈ రకంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఉపగ్రహాల ద్వారా మనము దైనందిన జీవితంలో సామాన్య మానవుడికి ఎన్నో రకాలుగా ఈ యొక్క ఇస్రో ఒక సేవలు అందిస్తూ ఉంది. అదే కాకుండా రక్షణ రంగంలో కూడా మనం తీసుకున్నట్లయితే మనకి మన ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య మనము ఆ, ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఆ సర్జికల్ స్ట్రైక్ చేయడానికి కారణం కావలసిన డేటాను కూడా ఇస్రో ఇచ్చింది. అంటే ఇలా సామాన్య మానవుడికే కాకుండా రక్షణ రంగంలోనే కాకుండా ఈవెన్ సుదూర అంతరిక్షంలో పరిశోధన చేయడానికి కూడా ఇస్రో సేవలు ఉన్నాయనేది చెప్పే ప్రయత్నమే ఈ స్పేస్ ఆన్ వీల్స్. పోయిన సంవత్సరము మన భారతదేశం చాలా ఒక ఉన్నతమైన మిషన్ ఒకటి చేపట్టడం జరిగిందండి. సో ఆ రానున్న రోజుల్లో ఉండే ఫ్యూచరిస్టిక్ మిషన్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ సైడ్ ఒక బస్ మీద మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మొదటగా ఇది చూస్తున్నారు కదా, ఇది నిసార్ అనే ఒక ఉపగ్రహము. ఇదేంటంటే ఇది మనకి భూమి కక్షలో ఉండి మొత్తం భూమిని అంతా కూడా ప్రతి నెలకు ఒకసారి మీకు పూర్తి లేటెస్ట్ ఇమేజ్ మీకు వస్తుంది. మొత్తం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని కూడా అది ఇమేజ్ చేయగలుగుతుంది. అయితే ఈ యొక్క మిషన్ యొక్క గొప్పతనం ఏమిటంటే ఇది దగ్గరగా 13,000 కోట్లు పెట్టి తయారు చేశారు ఈ ఉపగ్రహాన్ని. అది నాసా వాళ్ళు, అమెరికన్ గవర్నమెంట్ మన భారతదేశంతో టైఅప్ అయ్యి చేసిన విషయం. అండ్ గొప్ప విషయం ఏంటంటే దీన్ని మన దేశం నుంచి లాంచ్ చేశారు. సో ఇది యా సో ఇస్రో మన శ్రీహరికోట నుంచి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు తన పని అది చేస్తూ ఉంది. ఇది నిసార్ అనమాట. అదేవిధంగా మనకి 2023లో మనందరికీ తెలుసు చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి మీద దిగింది 23 ఆగస్టు నాడు. కానీ అదే సంవత్సరంలో ఇంకో గొప్ప విషయం కూడా జరిగింది. అదేమిటి అంటే ఆదిత్య-L1. ఈ ఆదిత్య-L1 అనే మిషన్ను అది సూర్యుడిని పరిశోధించడానికి మన భారతదేశం పంపించిందనమాట. సో అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇదిగో మన భూమి ఇక్కడ, సూర్యుడు ఎక్కడ, ఈ యొక్క ఆదిత్య ఇక్కడ ఉండి సూర్యుని మీద పరిశోధన చేస్తుందని చెప్పడానికి ఈ విజువల్ అనమాట. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తే అది మనం చూస్తున్నాం, అది అంగారగ్రహం మీద పరిశోధన చేయడానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పి మన భారతదేశం 2013లో పంపించింది. కేవలం 6 నెలల పాటు మాత్రమే పనిచేస్తుంది అనుకున్న ఆ ఉపగ్రహం దగ్గర 10 సంవత్సరాల పాటు తన సేవలు అందించిందండి. అంగారగ్రహం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చింది. సో ఇవన్నీ ప్రజలకు తెలియాలని చెప్పేసే ఈ గ్రాఫిక్స్లో ఇవి ఇస్రో వర్గాలు ఇది పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇది చూస్తున్నారు, ఇది శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహాన్ని కూడా పరిశోధన చేయడానికి భారతదేశం వచ్చే 2 సంవత్సరాల్లో వీనస్ ఆర్బిటర్ మిషన్ అనే దాన్ని పంపించబోతా ఉన్నారు. దాన్ని అనఫిషియల్గా శుక్రయాన్ అని కూడా పిలుస్తూ ఉన్నారు మీడియా వర్గాలు. సో ఇది రానున్న రోజుల్లో ఇది పంపించబోయే మిషన్ అనమాట. అది శుక్రగ్రహం అంటే మనకి సూర్యుడి తర్వాత బుధుడు తర్వాత శుక్రుడు ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని పరిశోధన చేయడానికి మన భారతదేశం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇట్లాంటి మిషన్స్ ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే చేసేవి. అట్లాంటివి మన భారతదేశం కూడా చేసి ఎన్నో కొత్త విషయాలు కనుక్కునే అవకాశం ఉంది కాబట్టి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది గగనయాన్కి సంబంధించి హెచ్ఆర్ఎల్వి అనమాట అండి. అంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్. ఇప్పటిదాకా మన భారతదేశం మానవరహిత మిషన్స్ పంపించాం. ఉపగ్రహాలు మనుషులు లేకుండా చాలా విషయాలు మనం పంపించాం. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో మానవ సహిత మిషన్ చేయాలనుకుంటున్నాం. అంటే మనుషులతో కూడిన మిషన్స్ చేయాలి. అయితే దానికి కావాల్సిన వెహికల్స్ మనకు కావాలి. సో అట్లాంటి వెహికలే ఈ హెచ్ఆర్ఎల్వి. సో ఈ హెచ్ఆర్ఎల్వి ఇందులో మీరు చూస్తే ఇది బాహుబలి అని పిలువబడే LVM-3A. దానికి ఏం చేశారంటే అక్కడ పైన మీరు చూస్తున్నారు కదా, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అని ఉంది. అందులో క్రూ మాడ్యూల్ ఉంటుంది. అందులో వ్యోమగాములు వెళ్ళి మళ్ళీ ఆ క్రూ మాడ్యూల్ ఎలా ఉంటుందంటే ఇది చూడండి, ఇలా ఉంటుంది. ఇది మీరు కొద్దిగా జూమ్ చేయొచ్చు. ఆ పై భాగంలో ఉన్న దాంట్లో ఇదేమో కింద ఉన్నదేమో సర్వీస్ మాడ్యూల్, పైన ఉన్నదేమో క్రూ మాడ్యూల్. సో అందులో ఒక ముగ్గురు మనుషులు కూర్చునే వ్యవస్థ ప్రస్తుతం ఉన్నదండి. సో ఈ క్రూ మాడ్యూల్ ఈ యొక్క లాంచ్ వెహికల్ పై భాగంలో అమరుస్తారు. ఎర్త్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అవుతుంది, కక్షలోకి చేరుతుంది. అయితే ఇది నెక్స్ట్ 2 ఇయర్స్లో మన ఇస్రో చేద్దాం అనుకుంటుంది. ఒకవేళ అది సక్సెస్ఫుల్గా మనం చేయగలిగితే దాని కొనసాగింపుతో మనం ఏం చేస్తామంటే, మనందరికీ సునీత విలియమ్స్ తెలుసు. సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిందట అని అంటారు. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే అది విశ్వవ్యాప్తంగా కొన్ని దేశాలు కలిసి కట్టుకొని ఎప్పుడో 1990ల నుంచి దాన్ని అమల్లో తీసుకొస్తూ ఉన్నారు.
భారత్ కూడా ఒకప్పుడు ఆశగా మనకు అవకాశం ఇస్తారేమో అని చూస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు మనకు అంత అవకాశం వెళ్ళలేదు. కానీ ఈ మధ్య కాలంలో మన ఒక వ్యోమగామి అంతరిక్షంలో వాళ్ళ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి అమెరికా నుంచి వెళ్ళాడు. సో, మన భారతదేశం కూడా తన సొంత స్టేషన్ కట్టాలనుకుంటుంది. దాని పేరే భారత్ అంతరిక్ష స్టేషన్ అండి. ఇది 2035 కల్లా కంప్లీట్ అవుతది. అయితే ఇది మొత్తం 5 భాగాలుంటాయి ఇందులో. మన మోడ్యులర్ కిచెన్ తెలుసు కదండీ! సో, అట్లా ఇది కూడా ఒక మోడ్యులర్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మొదటి మాడ్యూల్ వెళ్తుంది, రెండో మాడ్యూల్ వెళ్తుంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఒక 10 సంవత్సరాల సమయంలో మొత్తం 5 మాడ్యూల్‌తో కూడిన ఒక స్టేషన్ ఉంటుంది. మనము భారతీయులు మన స్టేషన్‌లో మనం ఎంతకాలమన్నా వెళ్ళి ఉండి పరిశోధన తీసుకొని రావచ్చు. సో, ఇప్పటిదాకా మనకు అవకాశం లేదు. 2035 కల్లా ఈ స్టేషన్ కంప్లీట్ అవుతుంది. సో, అవన్నీ కావాలి అంటే ఈ గగనయాన్‌కి సంబంధించిన మిషను మనం వ్యోమగాములను మన సొంత గడ్డ మీద నుంచి సొంతంగా పంపగనే శక్తి అనేది మనకు రావాలి. సో, ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. సో, ఇట్లా మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఇది చూస్తున్నారు ఇవి 2 ఉపగ్రహాలున్నాయి. ఇవి ఏంటంటే ఇది విశ్వంలోనే అంటే ఇదొక ఎక్స్‌పెరిమెంట్ అనమాట అండి. అనంత్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఈ యొక్క స్పేడెక్స్ అనే మిషన్ ఇది చేయడం జరిగిందనమాట. అంటే ఈ ఉపగ్రహాలు చేయడం జరిగింది. ఇందులో ఏం చేశారంటే మన శాస్త్రవేత్తలు 2 ఉపగ్రహాలని పంపించేటప్పుడు ఇలా కలిసి పంపించారు. అంతరిక్షంలో వెళ్ళిపోయాక అది విడిపోయినాయి. విడిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. తిరిగిన తర్వాత కొంతకాలంలో ఏం చేశారంటే శాస్త్రవేత్తలు దాన్ని డాక్ చేశారు. డాక్ చేయడం అంటే అలా కొట్టుకోకూడదు. చాలా ప్రశాంతంగా వెళ్ళి డాక్ కావాలి. డాక్ కావాలి, మళ్ళీ అన్డాక్ కావాలి. సో, ఇట్లాంటి టెక్నాలజీ చేయగలిగే శక్తి విశ్వంలో కేవలం 3 దేశాల దగ్గరనే ఉంది. భారతదేశం ఇది 2024లో ఈ యొక్క దీన్ని లాంచ్ చేశారు. 25 జనవరిలో మనం సక్సెస్ చేశాం. సో, ఇది కూడా చాలా ఎసెన్స్ అంటే మనం సొంతంగా భారత అంతరిక్ష స్టేషన్ కట్టాలంటే కావాల్సిన టెక్నాలజీ అన్నీ కూడా టెస్ట్ చేస్తాం మనం. ఫైనల్‌గా ఇది చూడండి మనము చంద్రయాన్ 1 2008లో లాంచ్ చేసాం. అది చంద్రుడి దగ్గరికి వెళ్ళింది. చంద్రుడి చుట్టూ తిరిగి పరిశోధన చేసింది. చంద్రయాన్ 2లోనే ఒక ఆర్బిటర్, ఒక రోవర్, ఒక ల్యాండర్ మనం అందులో పంపించున్నాం. సో, ఇది చంద్రయాన్ 3లో ఏం చేసామంటే కేవలం చంద్రుడి మీద వెళ్ళి మనం దిగాం. కానీ ఇది చంద్రయాన్ 4 మిషన్ అనమాట అండి. ఈ చంద్రయాన్ 4లో మనం ఏం చేయబోతున్నాము అంటే భూమి నుంచి ఈ మిషన్ మనం పంపిస్తాము. అది చంద్రమండలం మీద దిగుతుంది. దిగడమే కాకుండా అక్కడున్న రిగాలిత్ సాయిల్‌ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎర్త్‌కి తీసుకురాబోతోంది. చంద్రయాన్ 3లో కేవలం దిగాం. చంద్రయాన్ 4లో దిగడమే కాకుండా మళ్ళీ తిరిగి తీసుకురావడం కూడా మనం చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన 5 మోడ్యూల్ సిస్టమ్ ఇదనమాట. సో, మొత్తానికి ఈ యొక్క బస్సు మనకి ఏం చేస్తుంది అంటే గతంలో మన సార్ మళ్ళీ చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత చంద్రయాన్ 4 గురించి చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలా ఈగర్‌గా. సో, మీరు చెప్పే న్యూస్ విన్న తర్వాత ఎప్పుడెప్పుడా చంద్రయాన్ 4 అని అంటారు. అవునండి. ఎందుకంటే చంద్రయాన్ 3 తర్వాత నెక్స్ట్ ఏందనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న పరిస్థితే. అయితే చంద్రయాన్ 4 చాలా టిపికల్‌గా ఉండబోతోంది. ఇప్పుడు చంద్రయాన్ 3లో మనకి 3లో ఏంటంటే అందులో 3 మోడ్యూల్స్ ఉన్నాయండి. అందులో మనం ఏం చేస్తాం ఒక ప్రొపల్షన్ మోడ్యూల్ ఉంది. దానికి ఒక ల్యాండర్ మోడ్యూల్ ఉంది. ల్యాండర్‌లో రోవర్ ఉంది. 3 ఒక చోట ఉన్నాయి. అయితే చంద్రయాన్ 5లో ఏంటంటే 5 మోడ్యూల్స్ ఉంటాయి. ఎందుకంటే చంద్రయాన్ 4లో మనం ఏం చేయాలనుకుంటున్నాం కేవలం దిగడమే కాదు మళ్ళీ తిరిగి రావాలి. అయితే దాన్ని లాంచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 2 డిఫరెంట్ రాకెట్స్‌లో ఒక రాకెట్‌లో 2 మోడ్యూల్స్ వెళ్తాయి. ఒక రాకెట్‌లో 3 మోడ్యూల్స్ వెళ్తాయి. అది 2 కక్షలోకి చేరుకున్న తర్వాత ఆ 5 మోడ్యూల్స్‌ని కూడా డాక్ చేస్తారు శాస్త్రవేత్తలు. అలా డాక్ అయిన తర్వాత ప్రయాణాన్ని మొదలుపెడతారు చంద్రుడి దగ్గరికి. చూడండి చెప్తుంటేనే మనకి ఎంత ఆసక్తికరంగా ఉన్నది. అలా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే చంద్రమండలం దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 సెట్ ఆఫ్ మోడ్యూల్స్ ఏమో చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ మోడ్యూల్ ఏమో అక్కడ చంద్రుడి మీద దిగి అక్కడ సాయిల్‌ని కలెక్ట్ చేసి అసెంట్ అవుతుంది. అంటే అక్కడి నుంచి ఎగిరి ఈ మదర్ షిప్‌కి వచ్చి అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తారనమాట. సో, ఇది రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం చంద్రయాన్ 4. అదే కాకుండా ఇంకా చంద్రయాన్ 4 గురించి ఇంకా కంప్లీటే కాలేదు. చంద్రయాన్ 5 కూడా మొదలైపోయింది. చంద్రయాన్ 5లో జపాన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మన భారతదేశంతో ఒప్పందం చేసుకున్నారు. వారు వారి యొక్క లాంచర్ వాళ్ళు ఇస్తున్నారు. ల్యాండర్ మనం దానికి ప్రొవైడ్ చేస్తున్నాం. చంద్రయాన్ 4లో అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే కొన్ని కిలోస్ మాత్రమే బరువున్న వ్యవస్థను మనం పంపించాం. సో, ఈ చంద్రయాన్ 5లో ఆల్మోస్ట్ 300 కిలోల బరువున్న ఒక పెద్ద పరిశోధన ఇది మనం పంపించబోతున్నాం. అది జపాన్ వారి సహకారం. సో, ఏదేమైనప్పటికీ ఇస్రో ఎన్నో మిషన్స్‌ని మనం చేస్తూ ఉంది కానీ ఇది సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అది ఎందుకో ఏమిటో అని అనుకుంటా ఉన్నారు. సో, ఈ బస్ మాత్రం అట్లాంటి ఎన్నో అపోహలని ఎంతో అవగాహనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో, ఈ బస్సు బయటనే కాదు మనం బయట చూస్తేనే మనం ఇంతసేపు మాట్లాడుకుంటా ఉన్నాం. లోపట ఇంకా మీకు చాలా అద్భుతమైన మిషన్స్ రానున్న రోజుల్లో ఉండే మిషన్స్‌ని మనం చూసే అవకాశం ఉందండి.